హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌత్లో స్టార్ హీరోయిన్ అయితే అందరికీ టప్పును గుర్తొచ్చేది నయనతారని. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది ఆమె. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు సింబు, ప్రభుదేవలతో ప్రేమాయణం సాగించింది ఈ హాట్ బ్యూటీ. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. వివాహం తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసిన వెంటనే నయనతార నటించిన అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతార పెళ్లి తర్వాత కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతుంది. నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేసింది. ఆ పోస్టులో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశాను మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి మరి విఘ్నేష్ శివన్ను నయనతార పెళ్లాడింది. 2002 జూన్లో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మరి విడాకులపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.